హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త అనుభవాలు. ఈరోజు బయటకు వెళ్తే చక్కటి కూల్ క్లైమేట్ అండి. ఇంకా మనం బయట ఫుడ్ తినాం కదా, ఇంటికి రాగానే హడావిడిగా ఇంకా స్టార్ట్ చేసేసాం అనమాట. ఆనియన్ పకోడీ. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 4 కట్ చేసుకుని, మరీ చిన్న ముక్కలు కాదండి, కొంచెం మీడియం సైజులో. మరీ చిన్నగా కట్ చేస్తే మాడిపోతాయి. నా దగ్గర అయితే స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి, వేసుకున్నాను. లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అల్లం వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా మిర్చి అండ్ లాస్ట్లో మన ఫేవరెట్ కొత్తిమీర వేసుకోవాలి. ఒక చిన్న కప్పు శనగపిండి, ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా క్రిస్పీనెస్ కోసం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ పోసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదండి, మరీ పేస్ట్ కింద అయిపోతుంది. ఇంకా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసేసుకొని మంచిగా పకోడీ అయితే చేసేసుకొని స్టార్ట్ చేసేయాలి. పకోడీ తింటుంటే ఆహా ఏమి రుచి అనరామై మరచి అనాల్సిందేగా. తర్వాత అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి. కూల్ క్లైమేట్ని ఆస్వాదిస్తూ వేడి వేడి పకోడీ తిని లాస్ట్లో కాఫీతో ఎండ్ చేయాలి. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.